చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం ఇదే విజయవాడలో నేను సినిమాకి సెలెక్ట్ అయ్యాను. ఇది సినిమా నుంచి బెజవాడ, ఈ జిల్లా వాడిని, ఈ బెజవాడలో చదువుకున్నవాడిని, ఇక్కడే సైకిల్ వేసి తిరిగిన వాడిని. అందులో ఇలవాళ్ళ ఒక గొప్ప కన్సర్న్లో పనిచేసిన అనుభూతి, మంచి కథ, మంచి డైరెక్టర్ చేతిలో పడి ఒక మంచి వేషం వేసినప్పుడు నటుడికి అంతకంటే కూడా ఆస్తి ఏమీ లేదు, అంతస్తులు. అప్పుడు సంపాదించే డబ్బు కంటే కూడా మాకు అక్కర్తి. ఇంతమంది అభిమానులు ఈ ఊరు వాడిని మధ్య మాట్లాడటం, ఇందులో ముఖ్యంగా ప్రసాద్ గారు, ఆంధ్రప్రసాద్ గారు కంగ్రాచులేట్ చేస్తున్నా. రణం అనే సినిమాలో మా ఇద్దరు గోపిచంద్ మీ అందరు చూశారు. అదే మొట్టమొదటి ఫిక్షన్ నుంచి కూడా చాలా సినిమాలు ఆయనతో చాలా మంచి వేషాలు పడుతున్నాయి నాకు. ఈ సినిమాలో కూడా ఆయన ఫాదర్గా మేము ఇద్దరం అమ్మ తల్లిదండ్రులుగా యాక్ట్ చేసాం. చాలా మంచి పేరు మాకు కూడా వస్తుందనే నమ్మకం నాకు ఉంది. ఇంత గొప్ప సినిమా బాగా ఆడుతుందని చెప్పక్కర్లేదు. ఆ దుర్గమ్మ తల్లి పాదాలు చెందుతున్నాం. తప్పకుండా ఈ ఫంక్షన్ విజయోత్సవంలో ఒక మంచి సినిమా మళ్ళీ మేము 100 డేస్ ఫంక్షన్లో ఇదే చోట మళ్ళీ షీల్డ్ తీసుకోవాలని కోరుకుంటూ, మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఆనంద్ గారికి, మా గోపిచంద్ సక్సెస్ కోసం, మా శ్రీవాస్ డైరెక్టర్ కోసం, ముఖ్యంగా పనిచేసిన తోటి నటీనటులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను.